ఇటీవలి ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. దీంతో టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించింది. అయినా కూడా పాకిస్తాన్తో టీమిండియా మరోసారి తలపడబోతోంది. ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈసారి ఆసియా కప్ యుఏఈ లేదా శ్రీలంకలో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న తరుణంలో ఆసియా కప్లో కీలక మార్పులు చేశారు. 2026లో T20 వరల్డ్ కప్ జరగనుంది. ఇది దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆసియా కప్ కూడా అదే ఫార్మాట్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 జట్లు ఆసియా కప్లో పాల్గొననున్నాయి. ఆసియా కప్లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యుఏఈ, హాంకాంగ్ జట్లు పాల్గొననున్నాయి. అన్ని జట్లను 2 గ్రూపులుగా విభజించనున్నారు. ఊహించినట్లుగానే భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లోనే ఉంటాయి. ఈ 2 జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతాయి. 2 జట్లు తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తే సూపర్ 4 దశలో కూడా మళ్లీ ఆడొచ్చు. మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో భారత్, పాక్ మొదటి 2 స్థానాల్లో నిలిస్తే ఫైనల్లో మూడోసారి తలపడే అవకాశం ఉంది. ఏదైతేనేం భారత్, పాక్ మ్యాచ్ జరిగితే అదో మినీ యుద్ధంలా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఆసియా కప్ను సెప్టెంబర్ 2వ వారం నుంచి 4వ వారం వరకు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్లో భాగంగా మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి 5 రోజుల్లోనే పాకిస్తాన్ నిష్క్రమించింది.